రాజన్ గారి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు చిలుకూరి ఆలయ అర్చకుల యొక్క రంగరాజన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దాని మీద సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను, అక్కడే ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడనే తీరినది. గుడికి పోవాలని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాద్ శివార్లను చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే, కానీ ఉండి కనబడని ఆలయం అది. వీఐపీ బ్రేకులు, టికెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది. అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో ఉన్న బాలాజీకి వేసాదేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి 11 ప్రదక్షిణాల తర్వాత దర్శనం చేసుకుని మనసులో కోరుకుంటే అమెరికన్ వేసా దొరుకుతుందనే నమ్మకం ఆ గుడి విషయంలో ఉందని విన్నాను. కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకుంటారంటారు. సువిశాల ప్రాంగణంలో అనేక ఏళ్లుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందరరాజన్ అనే పెద్ద మనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. నేను రేడియోలో పనిచేసే రోజులు ఆయన తరచుగా మా దగ్గరకు వస్తుండేవారు. అనేక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ ఉండేవారు. ఆయన కుమారుడే సౌందరరాజన్ రంగరాజన్ ఈ వ్యాసానికి స్ఫూర్తి. తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులతో మాట్లాడడం నాకు వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటలోనే. మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిలమే. నేను నడిమివాడిని. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడ దేవుని ప్రార్థనా గీతాలు అలవోగ్గా పాడేవాడిని. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్ళు. నుదుటి మీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి వెళ్ళేవాడిని. క్రైస్తవ పాఠశాలలో అయినా సరే ఈ విషయంలో అక్కడెవరు నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పాలి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరం అవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. 6 ఏళ్ళు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నా కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్గా నియమించారు. 1999లోని సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది. నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త అద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయ శాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది. మా గుడిని యాదగిరిగుట్టకు అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు అధికారి ఇలా అన్నారు: సౌందరరాజన్ గారు, మీ అబ్బాయిలు ముగ్గురు ఇంజనీర్లు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు, ఇక దేనికంటే మీకు వారసత్వ హక్కుల గురించి ఆరాటం అన్నారు. ఆ మాటలు నన్ను కొరడాలా తాకే. ఆ రోజే నిర్ణయించుకున్నా నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని. నాకు అప్పుడు 35 ఏళ్ళు, మంచి జీతం, ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం, ప్రేమించి పెళ్లాడిన భార్య, చీకుంచేద్దాలేని సంసారం. ఇంత మంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారని నలుగురు నవ్వారు. ఎవరేమన్నా అర్చకుడుగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్ళెం అందుకున్నాను. రోజు దేవుడికి సమర్పించే నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్రధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్ళని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేట్ బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీ తీసేయించాను. వీఐపీ దర్శనాలు, టికెట్ దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఏ ఆదాయం లేదు కాబట్టి దేవాదాయ శాఖ మా ఆలయం మీద ఆజిమాయిషీ చెలాయించే అవకాశం లేకుండా పోయింది. 1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద 1000 మంది వస్తే గొప్ప. ఇప్పుడు వారాంతంలో 40,000 మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చే వాళ్ళకి సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్తుంటాం. సనాతన ధర్మం అంటే మూఢాచారాలు, స్త్రీల పట్ల వివక్ష, అంటరాంతనాన్ని ప్రోత్సహించడం కానే కాదు. అవన్నీ నడమంతరంగా వచ్చిన ఆచారాలు మాత్రమే. వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికి ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే. మన వేదాంగాల సారం అదేనని నేను నమ్ముతా. ఓ దళిత సంఘం నన్ను సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. దళితులను ఆలయ ప్రవేశం చేయించడం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పాను. శ్రీరంగం దేవాలయంలో దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడి ప్రవేశం దొరకకపోగా ప్రధాన అర్చకుడు అతన్ని గులకరాయితో కొడతాడు. గుడిలోకి వెళ్ళి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తుంటుంది. దాంతో పూజారి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకి ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు. అప్పుడు సభ్యులు లేచి, మీరైతే ఓ దళితుడిని అలా భుజాలపై మోసుకెళ్తారని సవాల్ విసిరాడు. ఒక క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతానని చెప్పినట్టే చేశాను. రోజు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాడుకుంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ఒక హరిజన భక్తుని గుళ్ళోకి మోసుకెళ్ళాను. విషయం మీడియాలో రావడంతో బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాశారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ దయ్యని నేను నమ్ముతాను.
వీటన్నిటి వెనక నా భార్య సుధా ఇచ్చిన నైతిక మద్దతు అంతా ఇంత కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని అర్చకత్వం స్వీకరించిన భర్త వెంట నడవాలంటే గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకొచ్చి నా పిల్లల్లో ఒకరికి ఒకరిని బాలాజీ సేవకి అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది. ఇది ఓ అర్చకుని కథ, ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవన గాథ.